గొలియాతును చంపి హీరో అయిన దావీదు ఒక్కసారిగా పారిపోయే పరిస్థితికి ఎందుకు వచ్చాడు అనేది ఈ భాగం సారాంశం. గొలియాతును చంపిన తర్వాత దావీదు కీర్తి దశదిశలా వ్యాపించింది. ఇశ్రాయేలు స్త్రీలు సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసెను అని పాటలు పాడారు. ఇది రాజు సౌలుకు నచ్చలేదు. ఇక రాజ్యమొక్కటే తక్కువ అని దావీదు మీద తీవ్రమైన అసూయ పెంచుకున్నాడు. సౌలుకు దురాత్మ పట్టినప్పుడు దావీదు ఎప్పటిలాగే కిన్నెర వాయిస్తున్నాడు. అప్పుడు సౌలు చేతిలో ఉన్న ఈటను విసిరి దావీదును గోడకు పొడవాలని చూశాడు. దావీదు 2 సార్లు త్రుటిలో తప్పించుకున్నాడు. ఇంత జరుగుతున్నా సౌలు సొంత కుమారుడైన యోనాతాను దావీదును తన ప్రాణానికి సమానంగా ప్రేమించాడు. తండ్రి దావీదును చంపాలనుకుంటున్నాడని తెలిసి యోనాతాను దావీదును హెచ్చరించి పారిపోమని సలహా ఇస్తాడు. వీరిద్దరి స్నేహం బైబిల్లోనే అత్యంత గొప్పది. సౌలు భటులు ఇంటిని చుట్టుముట్టగా దావీదు భార్య మీకాలు కిటికీ గుండా దావీదును దింపి పారిపోయేలా చేస్తుంది. దావీదు ప్రాణభయంతో నోబు అనే ఊరికి వెడతాడు. అక్కడ ఆకలితో ఉండి యాజకులు తినే సముఖపు రొట్టెలు తింటాడు. ఆత్మరక్షణ కోసం గొల్యాతు కత్తిని తీసుకుంటాడు. చివరకు దావీదు అదుల్లాము గుహలో దాక్కుంటాడు. అక్కడొక అద్భుతం జరుగుతుంది. రాజుగారి కోటలో స్థలం లేకపోయినా ఈ గుహలో దావీదుకు ఒక సైన్యం తయారవుతుంది. అప్పుల పాలైనవారు, శ్రమలో ఉన్నవారు, అసంతృప్తి గలవారు సుమారు 400 మంది దావీదు దగ్గరకు వస్తారు. సౌలురాజు తన పట్టు విడవలేదు. దావీదును చంపగానికి 3000 మంది ఎంపిక చేయబడిన సైనికులను తీసుకుని అరణ్యాల వెంబడి, కొండల వెంబడి వేటాడటం మొదలుపెట్టాడు. దావీదు ఏన్గెది అరణ్యంలోని కొండల్లో దాక్కున్నాడు. ఒకసారి సౌలు కాలకృత్యాల కోసం ఒక గుహలోకి ఒంటరిగా వెళ్తాడు. యాదృచ్ఛికంగా దావీదు, అతని మనుషులు అదే గుహలో లోపల దాక్కుని ఉంటారు. దావీదు అనుచరులు, ఇదే మంచి సమయం, దేవుడే నీ శత్రువుని నీ చేతికి అప్పగించాడు, చంపేయ్ అని దావీదును తొందరపెడతారు. కాని దావీదు చంపడు. సౌలుకు తెలియకుండా వెనుక నుండి వెళ్ళి అతని వస్త్రపు అంచును, రోబ్స్ ఎడ్జ్ను కోస్తాడు. దేవుడు అభిషేకించిన రాజుమీద నేను చెయ్యెత్తను అని తన వారిని వారిస్తాడు. సౌలు బయటకు వెళ్ళాక దావీదు కూడా బయటకు వచ్చి, నా ప్రభువైన రాజా అని పిలిచి నేలమీద సాష్టాంగపడతాడు. నిన్ను చంపే అవకాశం వచ్చినా నేను చంపలేదు. ఇదిగో నీ వస్త్రపు అంచు, నా చేతిలో ఏ పాపమూ లేదు అని నిరూపించుకుంటాడు. సౌలు కాసేపు పశ్చాత్తాపపడి, నాకంటే నువ్వే నీతిమంతుడివి అని ఏడ్చి వెళ్ళిపోతాడు. మనిషి మారొచ్చు, కాని అతని స్వభావం మారదు. సౌలు మళ్లీ దావీదును చంపడానికి వచ్చాడు. జీపు అరణ్యంలో సైన్యమంతా గాఢ నిద్రలో ఉన్నారు. అది దేవుడు కలుగజేసిన నిద్ర. దావీదు, అభిషై సింహాల గుహలోకి వెళ్ళినట్లుగా సైన్యం మధ్యలోకి వెళ్లారు. మృత్యువు సౌలు తల దగ్గరే ఉంది. అభిషయి ఉడికిపోతున్నాడు. ఒక్క దెబ్బ, రెండవ దెబ్బ అవసరం లేదు, సౌలును చంపేస్తా అన్నాడు. కాని దావీదు మళ్లీ దేవునికే భయపడ్డాడు. వద్దు, యెహోవా అభిషిక్తుణ్ణి చంపి ఎవరూ నిర్దోషులు కాలేరు. యుద్ధంలో దేవుడే అతన్ని చూసుకుంటాడు. మనం పాపం చెయ్యొద్దు. చంపడానికి బదులుగా సౌలు తల దగ్గర ఉన్న ఈటెను, నీళ్లకూజాను తీసుకుని నిశ్శబ్దంగా వెనుతిరిగారు.